హాయ్ ఎవ్రీవన్, మా ఇంట్లో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టామన్నది ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మేము పెట్టిన ప్రాసెస్ అంతా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇవైతే చిన్న రసాలు 11 చిన్న రసాల కాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిపైన టెంకలు అవన్నీ తీసి పొడి క్లాత్ పెట్టి మంచిగా క్లీన్ చేసుకున్నాం అనమాట. ఈ చిన్న రసాలు అనేది మామిడికాయ పచ్చడికి బాగుంటుందంట. ఇవి చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయంట, కానీ పచ్చడికి బాగుంటుందంట. మొత్తం 3 మానిగల మామిడికాయ ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్క మానికి 2 గ్లాసుల ఉప్పు, 2 గ్లాసుల కారం, 1.5 ఆవు పిండి, అర గ్లాసు మెంతి పిండి మొత్తం కలిపేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. మేము విడివిడిగా వేసుకొని కలుపుకోలేదు. అలా మిక్సీ పట్టుకుంటే అన్నీ కలిసిపోతే మసాలా అంతా బాగా రెడీ అయ్యిద్ది అని చెప్తే మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు పడుతున్నారనమాట పచ్చడి అదంతా. సో ఒక ముక్క అయితే తిన్నాను, నిజంగా చాలా అంటే చాలా పుల్లగా ఉంది. అలా రెడీ అయిపోయిన ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవు పిండి అంతా మసాలా అంతా ఒక పెద్ద బేషన్ దాంట్లో వేసుకొని 1 లీటర్ వేరుశనగ నూనె వేసుకొని కొంచెం కొంచెంగా మామిడికాయ ముక్కలు అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాము. ఒక్కొక్క ముక్కకి ఇలా మొత్తం మసాలా అంతా పడితే ముక్క చాలా గట్టిగా ఉంటుంది. అంటే ఎన్ని రోజులైనా కానీ ముక్క అనేది మెత్తబడదు అండ్ రుచి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి నాయనమ్మ అయితే చెప్పారు. ఇంకా అలా కొంచెం కొంచెంగా మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుంటూ నాయనమ్మ మొత్తం పచ్చడి అంతా కలుపుతున్నారు. ఇది సెకండ్ టైం మేము పెట్టుకోవడం. ఆల్రెడీ సమ్మర్ స్టార్టింగ్లో ఒక 5 కాయలతో పెట్టారు. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, కానీ అయిపోయింది. అందుకే మళ్ళీ మామిడికాయ పచ్చడి అనేది పెట్టుకుంటున్నాం. ఇంకా ఎందులో అయితే మనం స్టోర్ చేసుకుంటామో దాంట్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత మనం పెట్టిన మామిడికాయ పచ్చడిని అందులో స్టోర్ చేసుకోవాలన్నమాట. కింద ఆయిల్ లేకపోతే బాగోదంట. సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి. అందులో కొంచెం కొంచెంగా ఆ మామిడికాయ ముక్కలన్నీ అందులో వేసేసాము. నిజంగా అసలు నేను ఫస్ట్ టైం ఇలా చూడటం, మామిడికాయ పచ్చడి పెడతాం ఇదంతా కూడా. ఎప్పుడైనా రెడీ అయినాక అన్నంలో కలుపుకొని తింటమే కానీ ఇలా దగ్గరగా ఎప్పుడు చూడలా. అసలు ఆ పచ్చడి కలుపుతుంటేనే ఆ స్మెల్కి, ఆ మసాలా స్మెల్కి చాలా బాగా అనిపించింది. ఇంకా అసలు అలా దగ్గరగా చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు పచ్చడి రెడీ అయిద్దా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టే అనిపించింది. ఇంకా నెక్స్ట్ రోజుకి మళ్ళీ ఇంకో 1/2 లీటర్ వేరుశనగ నూనె వేసుకొని ఇంకా 1/2 కిలో వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసుకున్నాం. మొత్తానికి మా పచ్చడి అయితే సూపర్ ఉంటుందని అనుకున్నాను. అండ్ పచ్చడి అంతా రెడీ అయిన తర్వాత ఇంకో వీడియో అయితే తీస్తానన్నమాట. వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకుని తినే వీడియో. ఇంకా మీరు ఎంతమంది మామిడికాయ పచ్చడి పెట్టారో నాకైతే కమెంట్ చేయండి. ఈ వీడియో అయితే అంతే, బాయ్.